శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. అసామాన్య శిష్యుడు శ్రీ భారతీ తీర్థస్వామి ద్వితీయ భాగము కొనసాగింపు. బెంగుళూరులో 3/9/1987 తేదీన ఒక సభలో శ్రీ మహాసన్నిధానం ఆశీర్భాషణం ఇస్తూ ఇలా అన్నారు. ఈ మధ్యనే 1986వ సంవత్సరం చివరి పాదంలో నేను మద్రాసులో ఉన్నప్పుడు చాలామంది పత్రికా లేఖకులు నా దగ్గరికి వచ్చి అనేక ప్రశ్నలు వేశారు. ముందుగా వారు స్వాముల వారి దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడిగారు. తర్వాత నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. అప్పుడు వాళ్ళు, వీరిలో ఏ ఒక్కరిని కలిసినా సరిపోయి ఉండేది, వారి మాటలలో కూడా ఏమీ తేడా లేదు, ముందుగా వారిద్దరూ మాట్లాడుకున్నారేమో తెలియదు అని అన్నారు. శ్రీ సన్నిధానం చాలా కాలం మా దగ్గర ఉండటమే మా సమాధానాలన్నీ ఒకే విధంగా ఉండటానికి కారణం. శ్రీ సన్నిధానానికి శ్రీ మహాసన్నిధానంతో అతి నికటమైన సంబంధం ఎంతటిదరగా పైన చెప్పిన పత్రికా లేఖకులే కాక వంశపారంపర్యంగా మఠానికి భక్తులుగా ఉన్న ఇంకా ఎంతోమంది కూడా గురు శిష్యుల అభిప్రాయాలలోనూ ఆచరణలలోనూ అత్యంత సామ్యత కనపడుతుంది అని అంటారు. ధనికులైన మఠం శిష్యులు కొందరు ఒక పాఠశాల భవన నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించి దాన్ని నిర్మించవలసిన సందర్భం వచ్చింది. వారిలో ఒకరు దానికి సంబంధించిన విషయాలన్నీ శృంగేరికి వెళ్ళి శ్రీ మహాసన్నిధానానికి వివరించి చెప్పి వారి ఆశీర్వాదం కోరాడు. అప్పుడు శ్రీ మహాసన్నిధానం, ఈ సత్కార్యం కోసం మేము కూడా కొంత విరాళమిస్తాం అని తాము ఇవ్వదలిచిన సొమ్ము ఎంతో చెప్పి అతనిని ఆశీర్వదించారు. తర్వాత భక్తుడు దక్షిణ దేశ యాత్రలో ఉన్న శ్రీ సన్నిధానం దగ్గరికి కూడా వెళ్ళి వారి ఆశీర్వాదము కోరాడు. వారు కూడా ఈ సత్కార్యం కోసం తాము కూడా కొంత విరాళమిస్తామని తాము ఇవ్వదలిచిన సొమ్ము ఎంతో తెలియజేశారు. అంతకుముందు శ్రీ మహాసన్నిధానం ఎంత సొమ్ము చెప్పారో వీరు కూడా అంతే చెప్పారు. వారన్న మాటలే వీరు కూడా అన్నారు. ఇందుకు ఆ భక్తుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఒక రోజున శ్రీ మహాసన్నిధానం ఒక భక్తుడి ఇంటికి వెళ్ళాడు. ఆ భక్తుడు వారిని 2 కోరికలు కోరాడు. అతడప్పుడే ఒక నూతన గృహం నిర్మించుకున్నాడు. గృహప్రవేశ ముహూర్తం కూడా నిశ్చయించబడింది. ఇందుకు శ్రీ మహాసన్నిధానం వారి ఆశీస్సులు కోరాడు. అతడు తన కుమారుని ఉపనయనము ముహూర్తం కూడా నిశ్చయించుకున్నాడు. ఆ సందర్భంలో కుమారుడికి శ్రీ మహాసన్నిధానం ఆశీస్సులు కోరాడు. శ్రీ మహాసన్నిధానం గృహప్రవేశ సందర్భంలో పరిపూర్ణమైన ఆశీస్సులు ఇస్తున్నాము, కానీ ఉపనయన ముహూర్తం అంత బాగా లేదు, కానీ ఉపనయనానికి ఆశీస్సులు ఇవ్వజాలను. అందుచేత ఉత్తరాయణంలో శృంగేరికి వచ్చి అక్కడ ఉపనయనం చేయండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. నిరాశ చెందిన ఆ భక్తుడు ఎలాగైనా ఉపనయనం అనుకున్న ప్రకారం చేయాలనే అభిప్రాయంతో శ్రీ సన్నిధానం ఆశీస్సులు ఇస్తారనే ఉద్దేశంతో వారి దగ్గరికి కూడా వెళ్ళి ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థించాడు. శ్రీ మహాసన్నిధానాన్ని కలిసిన విషయం మాత్రం వారికి చెప్పలేదు. మీ గృహప్రవేశ విషయంలో మా ఆశీస్సులు ఇస్తున్నాం, ఉపనయనం మాత్రం ఉత్తరాయణంలో శృంగేరికి వచ్చి అక్కడ చెయ్యండి, అప్పుడు మేము ఆశీర్వదిస్తాం అని అన్నారు. ఇద్దరు ఆచార్యులు ఒకే మాట చెప్పినందుకు ఆ భక్తుని నోట నుండి మాట రాలేదు. ఒక భక్తుడు శ్రీ మహాసన్నిధానం దగ్గరికి వచ్చి వారి పవిత్రమైన పాదుకలు ఇచ్చి అనుగ్రహించవలసిందిగా కోరాడు. నువ్వు
సంధ్యావందనం తప్పకుండా ఆచరిస్తున్నావా అని అడిగారు. అతడు చేస్తున్నానని చెప్పాడు. నువ్వేదైనా మంత్రం ఉపదేశం పొందావా అని శ్రీ మహాసన్నిధానం మళ్ళీ ప్రశ్నించాడు. అతడు లేదని చెప్పాడు. అప్పుడు శ్రీ మహాసన్నిధానం వారు, ముందు మంత్రోపదేశం పొందు, పాదుకల సంగతి తర్వాత చూద్దామన్నారు. మర్నాడు శ్రీ మహాసన్నిధానం ఆ భక్తునికి మంత్రోపదేశం చేశారు. చాలా కాలం తర్వాత ఆ భక్తుడు శ్రీ సన్నిధానం వద్దకు వచ్చి వారి పాదుకలను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించాడు. అయితే అతడు పూర్వం తాను శ్రీ మహాసన్నిధానానికి చేసిన విన్నపం గూర్చి వీరికేమీ చెప్పలేదు. శ్రీ సన్నిధానం అతని వైపు దయాపూర్వకంగా చూచి చిరునవ్వు నవ్వి తమ మధురమైన కంఠస్వరంతో, అయితే నీవు సంధ్యావందనం యథావిధిగా మానకుండా చేస్తున్నావు, మంత్రోపదేశం కూడా పొందావు, ఇప్పుడు కావలసినది గురుపాదుకలు అవునా అని ప్రశ్నించారు. అతడు అవునని చెప్పాడు. తరువాత శ్రీ సన్నిధానం అతనికి పాదుకలిచ్చి అనుగ్రహించారు. ఒకనాడు శ్రీ మహాసన్నిధానం ఒక భక్తురాలికి స్వప్నంలో కనపడి ఆమెకు ఒక శ్లోకం ఉపదేశించారు. ఉదయం నిద్ర నుండి మేల్కొన్న ఆమె శ్రీ మహాసన్నిధానం ఉపదేశించిన 4 పాదాల శ్లోకంలో 4వ పాదం మాత్రమే జ్ఞాపకం చేసుకొనగలిగింది. తరువాత ఆమె శ్రీ సన్నిధానం దగ్గరికి వెళ్ళి ఆ స్వప్నం మాట చెప్పి మొత్తం శ్లోకం జ్ఞాపకం రానందుకు విషాదం వ్యక్తపరిచింది. శ్రీ సన్నిధానం చిరునవ్వు నవ్వి ఆ మొత్తం శ్లోకం ఆమెకు చెప్పి ఆ శ్లోకాన్ని అచంచలమైన విశ్వాసంతో పఠించమని చెప్పారు. గురువు సమక్షంలో శిష్యుడు ఏ విధంగా ప్రవర్తించాలో గురుగీతలో చెప్పబడింది. శిష్యుడు గురువుగారి పవిత్రమైన పాదుకలు, పవిత్రమైన ఆసనము, ఇతరమైన వస్తువులు కూడా భక్తితో పూజించాలి. గురువు నడిచి వెళ్ళేటప్పుడు ఆయన వెనుకనే వెళ్ళాలి. గురువుగారి నీడ దాటకూడదు. జగద్గురువులిద్దరూ ఒక చోట ఉన్నప్పుడు చూసి అదృష్టం ఉన్నవాళ్ళు శ్రీ సన్నిధానం తమ గురువుల సన్నిధిలో ఎలా ప్రవర్తించేవారో, ఎంత భక్తితో ఉండేవారో గుర్తించి ఉంటారు. ప్రతిరోజు ఉదయం శ్రీ సన్నిధానం అనుష్ఠానం పూర్తి చేసుకొని శ్రీ మహాసన్నిధానం దగ్గరికి వెళ్ళి వారి పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రణామం చేసి తర్వాత తమ దైనిక కార్యక్రమం ప్రారంభించేవారు. శ్రీ మహాసన్నిధానం ఏదైనా చెప్పినప్పుడల్లా శ్రీ సన్నిధానం భక్తిపూర్వకంగా ముందుకు వంగి వినేవారు. వారిద్దరూ కలిసి నడిచేటప్పుడు శ్రీ సన్నిధానం ఎన్నడూ గురువుగారిని దాటి వెళ్ళేవారు కాదు. ఇద్దరూ కూర్చొనవలసి ఉన్నప్పుడు శ్రీ మహాసన్నిధానం కూర్చుండే వరకు శ్రీ సన్నిధానం నిలబడి నిరీక్షించేవారు. ఎప్పుడైనా ఏదైనా సమావేశానికి శ్రీ సన్నిధానము, శ్రీ మహాసన్నిధానము వచ్చిన తర్వాత వచ్చినట్లయితే ముందుగా శ్రీ మహాసన్నిధానానికి ప్రణామం చేసి తరువాత కూర్చునేవారు. శ్రీ మహాసన్నిధానం చేసే అనుగ్రహ భాషణాన్ని అతి శ్రద్ధతో ఆలకించేవారు. విద్వత్సభలు జరిపినప్పుడు తాము ఏది మాట్లాడినా దానిని శ్రీ మహాసన్నిధానం అంగీకరిస్తారనే విషయం నిశ్చింతం చేసుకొని శ్రీ సన్నిధానం మాట్లాడేవారు. సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.